మార్కాపురం నియోజకవర్గ ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. శనివారం మార్కాపురం పట్టణంలో మార్కాపురం, తర్లుబాడు మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైకాపా కార్యకర్తలపై తెదేపా దాడులు చేయడం అవాస్తవమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా పాలన చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పోల్ మేనేజ్మెంట్ కన్వీనర్ కందుల రామిరెడ్డి, తెదేపా నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, మౌలాలి తదితరుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం పట్టణము, తర్లుబాడు, మార్కాపురం మండలం యొక్క కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వర్తించుకున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే బీజేపీ నాయకులు మంత్రులుగా, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి వారు తొలిమెట్టు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం తీర్మానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వెనుకబడ్డ మార్కాపుని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలందరికీ ఆశలకు అనుగుణంగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతానని చెప్పి మా నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరికీ కూడా మాట ఇచ్చా. ఆ మాటకు అనుగుణంగా భవిష్యత్తులో పనిచేయబోతా ఉన్నామని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల గతంలో నష్టపోయినటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఈరోజు వైసీపీ వాళ్ళు కావాలని మేమేదో దాడులు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్పి మా మీద లేనిపోని నిందలు చేయాలని చెప్పి చూస్తూ మళ్ళా ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి ఏదో ఊహల్లో పోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ దాడులు జరగటం లేదు, ఎక్కడ ధ్వంసాలు జరగటం లేదు. కేవలం మీరు చిత్రీకరించుకుంటున్నారు. ఆ చిత్రీకరణలు ఆపడం మానుకోండి. ఇకనైనా కూడా మానుకొని ఈ ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, అంటే ప్రజలకు ఏది ఎలా జరిగితే మంచి జరుగుతుంది అనే దాంట్లో మీరు ఒక సలహాలు, సూచనలు ఇచ్చి మేము ముఖ్యమైనటువంటి భూమిక పోషించమని మేము వారిని కోరుతా ఉన్నాం. అయితే మా కార్యకర్తలు, నాయకులు మాత్రం చాలా కసిగా ఉన్నారు. అయ్యో మాకు ఇంత అన్యాయం చేశారు, ఇన్ని రకాలుగా మా పుట్టగొట్టారు, మా ఆస్తులు కాదు చేశారు, మా ఇది చేశారని. అయితే మేమందరికీ సంయమనం పాటించమని చెప్పి మేము మా వర్గాలందరినీ కూడా కోరాం. వారిని అందరినీ అన్ని రకాలుగా సంయమనం పాటించే విధంగా చేసుకుంటూ ఈ ముందుకు సాగేటువంటి ప్రయాణంలో అందరినీ భాగస్వాములు కమ్మని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా పాల్గొన్నారు, సంతోషంగా అందరూ ఒప్పుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేది లేకుండా చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనసులలో వారి యొక్క మంచితనాన్ని బయటపెట్టారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తారు.